ఓకే. ఇష్టం. సో, మనం ఒక 6 సెషన్స్, 7 సెషన్స్ చెప్పుకున్నాం గదా! డిఫరెంట్ యాస్పెక్ట్స్. అవన్నీ ఎందుకంటే, ఆ నాలెడ్జ్ ఉంటే భగవద్గీత ఆ టాపిక్‌లోకి వెళ్ళిన తర్వాత మనం ఈజీగా వెళ్ళిపోవచ్చనమాట. ఆ నాలెడ్జ్ లేకుండా మామూలుగా మనం ఏం చేసి చెప్పుకున్నాము? యూ ఆర్ నాట్ దిస్ బాడీ, యూ ఆర్ స్పిరిట్ సోల్ అని చెప్పుకున్నాం. అంటే మనం ఈ అశాశ్వతమైన శరీరం కాదు. మనం ఒక ఆత్మ. ఇంకా ఈ భౌతిక ప్రపంచంలో ఆనందం కోసం వెతకడం కంటే స్పిరిచువల్ ప్రాక్టీస్ ద్వారా వీ కెన్ అచీవ్, అంటే మనం శాశ్వతమైన ఆనందాన్ని పొందవచ్చు. అటువంటివి చెప్పుకున్నాం. అంటే శాస్త్రాలను ఎందుకు ప్రమాణంగా తీసుకోవాలి, అవన్నీ మనం డిస్కస్ చేసాం. సో ఇప్పుడు మనం భగవద్గీతలోకి ఎంటర్ అయ్యే ముందు ఆ భగవద్గీత అంటే ఏంటి, అసలు ఎందుకు మనం భగవద్గీతను సీరియస్ తీసుకోవాలి, వాట్ ఈస్ ద పర్పస్ అని ఒక ఇంట్రడక్టరీ సెషన్ టు భగవద్గీత ఇది. సో మామూలుగా మనం ఏ ఎండివర్ అయినా, అంటే మనం ఏ పని చేసినా కానీ ఇట్ ఈస్ ఫర్ హ్యాపీనెస్. మనం ఆ పని ద్వారా మనం కొంచెం సంతోషం, ఒక కన్వీనియన్స్, అంటే కొంచెం అంటే మనం చేసే పనులు కానీ మనకు అంటే మన ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ఆటోమొబైల్ కమ్యూనికేషన్ కానీ ఏదైనా చూసుకుంటే కూడా జస్ట్ సో దట్ వీ కెన్ ఎన్హాన్స్ అవర్ హ్యాపీనెస్, మన యొక్క ఆనందాన్ని కొంచెం పెంచుకోవడానికంటే. సో కాలేజ్ ఎడ్యుకేషన్ అంత కష్టపడి 25 ఇయర్స్ అవుతాం, ఎందుకంటే సో దట్ వీ కెన్ అర్న్ నైస్లీ, జాబ్, ఫ్యామిలీ, రిటైర్మెంట్ ప్రోగ్రామ్స్. సో ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ కూడా మన ఆనందం కోసం వెతుకుతుంది. కాకపోతే దేర్ ఆర్ సమ్, అంటే కొన్ని ఏమన్నా ఇక్కడ ప్రతిబంధకాలు కూడా ఉంటాయి. ఇక్కడ చాలా ఉంటాయి, కొన్ని కాదు చాలా ఉంటాయి. అవి ఎట్లా అంటే ఆ ప్రతిబంధకాలు వీల్ క్వశ్చన్ అనమాట తర్వాత. సో ఇప్పుడు మనం చూస్తే ఈ ఎండ్యూర్ అనేది మనుషుల్లో జంతువులకి కామన్. మనుషులు చేసే పని జంతువులు చేస్తాయి. ఈటింగ్, స్లీపింగ్, మేటింగ్, డిఫెండింగ్ అంటే తినడము, మే స్లీపింగ్ అంటే పడుకోవడం, మేటింగ్ అంటే లైక్ బై ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ చేయడం, డిఫెండింగ్ అంటే తను తాను రక్షించుకోవడానికి, లైక్ మామూలుగా అయితే జంతువులు గోర్లు, పళ్ళు వాటిని యూజ్ చేస్తాయి. మానవుడు కొంచెం సొఫిస్టికేటెడ్గా గన్స్ అవి యూజ్ చేస్తారు. సో ఇది జంతువులకి మనుషులకి కామన్. సో ఈ జంతువులు చేసే పనిని మనిషి కొంచెం సోఫిస్టికేటెడ్గా, అంటే కొంచెం నైస్గా చేస్తాడు అంతే. సో ఇంతేనా, వాట్ ఈస్ దేర్ ఎనీథింగ్ బియాండ్ దట్? ఇప్పుడు ఆలోచిస్తాం మనం వి బిల్డ్ సచ్ నైస్ సిటీస్, మంచి రోడ్స్, మంచి ఇల్లు కట్టుకున్నాము, ఏసీస్, కార్స్ అన్నీ పెట్టుకున్నాము. అలాగే జంతువులు కూడా వాటి సామర్థ్యాన్ని బట్టి అవి కూడా మంచి నెస్ట్ క్రియేట్ చేసుకుంటాయి. క్రియేట్ చేసుకొని దానికి ఈటింగ్, తినడానికి. పక్షులను చూస్తే మంచిగా గూళ్ళు కట్టేసుకుంటాయి, వేర్ దే కెన్ మేట్, మంచి పిల్లల్ని పెట్టేసి వాటిని ఫీడ్ చేసి, ఎలాగైతే మనం మన పనులన్నీ చేస్తామో అలాగే జంతువులు కూడా చేస్తాయి. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్, మనకి వాటికి తేడా ఏంటి, అది ఆలోచిస్తే దెన్ వీ హ్యావ్ టు థింక్ ఇన్ డెప్త్. సో ఇప్పుడు మనం ఇందాక అన్నాం కదా, ఈ సర్చ్ ఫర్ హ్యాపీనెస్. ఈ సర్చ్ ఫర్ హ్యాపీనెస్లో మనకు కొన్ని ప్రతిబంధకాలు వస్తాయి. అంటే మనం చేసే ప్రయత్నంకి వి గో ఫర్ హ్యాపీనెస్, మన సంతోషం కోసం వెళ్తాం, బట్ వీ ఎండ్ అప్ ఇన్ మిజరీ సమ్ టైమ్స్. సో ఐ షుడ్ నాట్ సే సమ్ టైమ్స్, మెనీ టైమ్స్. సో దేర్ ఆర్ సమ్ ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ మెటీరియల్ వరల్డ్. అంటే మన ఈ ప్రపంచంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. అయితే ఇప్పుడు చూస్తే ఒకరికి సమస్య అనేది ఇంకొకరికి సొల్యూషన్. ఇప్పుడు ఎలాగంటే ఒక డాక్టర్కి ఒక రోగికి అంటే ఫర్ ఎ పేషెంట్ డిసీజ్ ప్రాబ్లం. ఒక రోగికి రోగం అనేది ఒక సమస్య, కానీ ఒక డాక్టర్కి ఇట్ ఈస్ అ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. మన కార్ పాడైపోతే మనకు ఒక ప్రాబ్లం అది, అదే మెకానిక్కి ఇట్స్ అ సోర్స్ ఆఫ్ హిస్ ఇన్కమ్. ఈ విష్ ఆల్ ద కార్స్ ఆర్ డ్యామేజ్డ్ సో దట్ హీ కెన్ గెట్ మోర్ అండ్ మోర్ కస్టమర్స్. సో
there is no specific problem. There are specific problems which are common to all. అంటే అందరికీ వర్తిస్తాయి ఆ సమస్యలు అనేవి. అండ్ ఎవరికి ఇష్టం ఉండవు. నోబడి వాంట్స్ ఇట్. అండ్ అన్ఫార్చునేట్లీ నోబడి కెన్ అవాయిడ్ ఇట్. ఎవరు కూడా దాని నుంచి తప్పించుకోలేరు. అవేంటంటే జన్మ. ఇవి శాస్త్రాల ప్రకారం చెప్తారు. జన్మ, మృత్యు, జర, వ్యాధి. అంటే బర్త్ ఈజ్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ సఫరింగ్. ఆ జననం అనేది చాలా బాధతో కూడుకుపోయింది. అందుకే పిల్లలు ఎప్పుడైనా దే టేక్ బర్త్ బై క్రయింగ్. సో ఇంకా స్క్రిప్చర్స్ ఇంకా డీటెయిల్గా చెప్తాయి అనమాట. మదర్ రూమ్లో 9 months అక్కడ అంత ఎయిర్ టైట్ కండిషన్స్ ఉండేసి అక్కడ దే అండర్గో లాట్ ఆఫ్ సఫరింగ్. తర్వాత డిసీజ్. మనం ఎంత మంచి హెల్త్ టిప్స్ పాటించినా కానీ డిసీజ్ అనేవి వస్తుంటాయి. ప్రస్తుతానికి కరోనా వచ్చింది. వీఆర్ అవుట్ ఆఫ్ అవర్ హ్యాండ్స్. ఓల్డ్ ఏజ్, నోబడి లైక్స్ ఓల్డ్ ఏజ్, బట్ ఓల్డ్ ఏజ్ కమ్స్ అప్. అండ్ ఫైనలీ డెత్ ఈస్ ద థింగ్ విచ్ టేక్స్ అవే ఎవ్రీథింగ్ ఫ్రమ్ అస్, వాట్ ఎవర్ వీ హ్యావ్ గాట్ ఇన్ దిస్ లైఫ్. ఈ జీవితంలో మనం ఏమేమి సాధించామో, మన ఐడెంటిటీ, అవన్నీ ఒక క్షణంలో మన నుంచి దూరం చేసేస్తాయి. సో ఇవి యాక్చువల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ లైఫ్. ఈ నాలుగు ప్లస్ ఆదిదైవిక అంటే నేచర్ నుంచి వచ్చేవి. అంటే ఎక్స్ట్రీమ్ కోల్డ్, ఎక్స్ట్రీమ్ హాట్, చలికాలంలో తీవ్రమైన చలి, ఎండాకాలంలో తీవ్రమైన ఎండలు, టోర్నడోస్, ఎర్త్ క్వేక్స్, అటువంటివి. ఆది భౌతిక అంటే ఫిజికల్, మన ఫిజికల్ బాడీ పెయిన్స్ కానీ, లైక్ బాడీ పెయిన్స్ కాదు, వేరే లివింగ్ ఎంటిటీస్ నుంచి, ఒక థీవ్స్ కానీ, బగ్స్ కానీ, అంటే వేరే జంతువుల నుంచి మనకు వచ్చేవి. అండ్ ఆధ్యాత్మిక అంటే మన బాడీ అండ్ మైండ్, మన మైండ్ ద్వారా, మన శరీరం ద్వారా, బాడీలో ఇష్యూస్ కానీ, డిసీజెస్ కానీ, మెంటల్ ప్రాబ్లమ్స్, డిప్రెషన్స్, హార్ట్ బ్రేక్స్, అటువంటివన్నీ ఆధ్యాత్మిక ఆ కేటగిరీ కిందకి వస్తాయి. సో ఆ 4 ప్రాబ్లమ్స్ ప్లస్ ఈ అడిషనల్ 3 ప్రాబ్లమ్స్, ఇవి అందరికీ కామన్. నోబడి కెన్ అవాయిడ్ ఇట్ అండ్ నోబడి వాంట్స్ ఇట్ అండ్ నోబడి కెన్ ఎస్కేప్ ఇట్. సో ఈ ప్రపంచంలో హ్యాపీనెస్ అనేది ఎలా ఉంటుందంటే, ఇట్స్ లైక్ వెరీ టెంపరరీ. వీఆర్ హ్యాంకరింగ్ ఫర్ వీఆర్ స్ట్రగ్లింగ్ సో మచ్ టు బీ హ్యాపీ ఇన్ దిస్ మెంటల్ వరల్డ్. బట్ యాజ్ పర్ స్క్రిప్చర్సే కాదు, ఇప్పుడు మామూలుగా జనాలు ఎవరైనా అడిగినా కానీ దే ఆర్ లైక్ ఎంజాయింగ్ వాట్ ఎవర్ దే హ్యావ్ ఎంజాయ్డ్ ప్రీవియస్లీ. ఇట్స్ లైక్ చూయింగ్ గమ్ విచ్ ఈస్ చూడ్. లైక్ చూయింగ్ గమ్ ఎలా ఉంటుంది, ఫస్ట్ తిన్నప్పుడు ఇట్ విల్ హ్యావ్ సమ్ ఫ్లేవర్, ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ ఇట్ విల్ లూజ్ ఇట్స్ ఫ్లేవర్. ఇట్స్ జస్ట్ కీప్ చూయింగ్, దట్స్ ఇట్. యూ జస్ట్ హ్యావ్ టు చూ అండ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ టేస్ట్ ఇన్ ఇట్ ఆల్సో. సో ఈ గ్రాస్ సెన్సెస్ నుంచి అంటే కళ్ళు, ఈ ఐస్, ఇయర్స్, నోస్, టంగ్ అండ్ స్కిన్, ఇవి గ్రాస్ సెన్సెస్. సటిల్ సెన్సింగ్ అంటే మైండ్, ఇంటెలిజెన్స్, ఈగో. ఈ సెన్స్ గ్రాటిఫికేషన్, మంచి టేస్ట్ తినడం కానీ, మంచి దృశ్యాలు చూడడం కానీ, మంచి వాసనలు, ఇంకా టంగ్, స్కిన్ అంటే వీ హ్యావ్ నైస్ టచ్. సో మైండ్కి ఏంటంటే ఫీల్ గుడ్ ఎక్స్పీరియన్సెస్. ఇంటెలిజెన్స్ ఏంటంటే లైక్ బీయింగ్ ఇన్ ఏ కంఫర్టబుల్ సిచ్యువేషన్. ఈగో ఏంటంటే వాట్ ఎవర్ యూ డిమాండ్ హ్యాస్ టు హ్యాపెన్. సో ఇవన్నీ సెన్స్ గ్రాటిఫికేషన్స్. వాట్ ఎవర్ ఈ సెన్స్ గ్రాటిఫికేషన్స్ మనం ఈ మెటల్ వల్ల వస్తాయి. మైండ్ అంటే మనసు, బుద్ధి, అహంకారం. మనం మనసుని ఎప్పుడు ప్రశాంతంగా ఉంచుకోవాలనుకుంటాం. ప్రశాంతంగా అంటే మోర్ దెన్ ప్రశాంతత, వీ గో ఫర్ గ్రాటిఫైయింగ్. అంటే వాట్ ఎవర్ మైండ్ డిమాండ్స్, అంటే మనసు ఏది అనుకుంటే అది దాన్ని సాటిస్ఫై చేయడానికి ట్రై చేస్తాం. మనసు ఇప్పుడు కూర్చుంది, మైండ్ విల్ డిమాండ్ గో దేర్ అండ్ స్లీప్, సంథింగ్ లైక్ దట్, ఆర్ గో టు ఏ మూవీ ఆర్ హ్యావ్ ఏ డ్రింక్, అంటే అటువంటిది మైండ్ డిమాండ్ చేస్తుంది. సో ఆ మైండ్ని సాటిస్ఫై చేయడానికి వీ యూజ్ ద సెన్సెస్. ఇంటెలిజెన్స్ అంటే ఇంటలెక్చువల్ గ్రాటిఫికేషన్ ఉంటుంది అనమాట. మనం వేరే వాళ్ళకంటే షార్ప్ అని, మనం వేరే వాళ్ళకంటే ఇంటలెక్చువల్గా, అంటే ఇప్పుడు మామూలుగా పండితులు, ఇంకా సైంటిస్టులు కానీ, ప్రొఫెసర్స్ కానీ, లేకపోతే స్టూడెంట్స్ కానీ, ఎస్పెషల్లీ దే విల్ కంపీట్ అమాంగ్ దెమ్సెల్వ్స్ విత్ హూ ఈస్ ఇంటెలిజెన్స్ విల్ ప్రూవ్ ఇట్ అనేసి.
సో అది ఇంటలెక్చువల్ గ్రాటిఫికేషన్. అది ఇంకా ఈగో గ్రాటిఫికేషన్ అంటే తెలుసు, లైక్ లాట్ ఆఫ్ క్లాషెస్ హ్యాపెన్ డ్యూ టు ఈగో గ్రాటిఫికేషన్. క్యాష్ ఫీలింగ్ కానీ, లైక్ చాలా ఉన్నాయి ఇంకా చెప్పాలంటే. నేషనాలిటీ, బికాస్ హీ బిలాంగ్స్ టు మై నేషన్ హీ హాస్ టు విన్, అవన్నీ ఈగో గ్రాటిఫికేషన్స్. సో ఇవి, సో ఈ ఇన్ని గ్రాటిఫికేషన్స్ we struggle to get them, బట్ దే ఆర్ వెరీ టెంపరరీ. అవి వచ్చాయి. ఇప్పుడు ఏ సక్సెస్ అయినా చూసుకోండి, మనం ఒక అచీవ్ చేయాలనుకుంటాం. నేను ఈ కారు కొనాలనుకుంటాం, ఆ కారు కొంటాం. కొన్న తర్వాత ఆ హ్యాపీనెస్ ఎన్ని రోజులు ఉంటుంది? ఒక 2 months ఉంటుంది. దాని తర్వాత ఈ విల్ లూస్. దాని తర్వాత ఏదైనా టేస్ట్ చేయాలనుకున్నాం, వెళ్తాం టేస్ట్ చేస్తాం. ఎంతవరకు ఉంటుంది? 5 seconds, 5 seconds, at most 1 minute, it's gone afterwards. So any sense gratification on the sensory level is temporary, and subtle sense gratification అంటే which is on the level of మనస్సు, అంటే మైండ్, ఇంటెలిజెన్స్ అండ్ ఈగో. మనసు, బుద్ధి, అహంకారం, దీనికి సంబంధించింది కొంచెం ఇంకా కొన్ని రోజులు ఉంటుంది అంతే. ఓ మావాడు, ఈ డిడ్ వెల్, సో దట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ. సో ఇట్ విల్ స్టే ఫర్ సమ్ టైమ్. సో ఇవన్నీ ఎట్లా అంటే సేమ్ థింగ్, అవి వచ్చిన కొంచెం అవి వచ్చిన కొన్ని రోజులు, లేకపోతే కొంత సమయం, ఇట్ విల్ గివ్ ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్, ఆఫ్టర్వర్డ్స్ మిజరీ అగైన్. సో వాట్ ఈస్ ద సొల్యూషన్? వీఆర్ అంటే మనల్ని ఈ పరిస్థితిలో ఉంచాం. వీ హ్యావ్ దిస్ సెన్సెస్, వీ హ్యావ్ దిస్ మైండ్, ఇంటెలిజెన్స్, ఈగో, అండ్ వీఆర్ గివెన్ ఫ్రీడమ్ టు ఎంజాయ్ విత్ దిస్. అంటే మనకి వీ హ్యావ్ నథింగ్ ఎల్స్ టు డూ దిస్, రైట్? ఇది తప్ప మనకి చేయాల్సింది ఏం లేదు ఇంకా. కాకపోతే శాస్త్రాలు ఏమన్నాయంటే యూ గో బియాండ్ దట్. ఇప్పుడు అందుకే ఇప్పుడు చూస్తే మామూలుగా ఒక మిడిల్ క్లాస్ ఉండే వాళ్ళు అంటే ఎట్లుంటారంటే దే వాంట్ టు స్ట్రైవ్ హార్డ్ అండ్ ఎర్న్ మోర్ మనీ. అంటే వాళ్ళు ఇంకా సంపాదించాలి, వాళ్ళ పిల్లల్ని బాధించాలి, ఇంకా వాళ్ళకు టార్గెట్స్ ఉంటాయి అనమాట. ఈ టైంలో ఇంత సంపాదించాలి, ఇంత పెద్ద ఇల్లు కట్టేసుకోవాలి, ఈ కార్లు తిరగాలి, ఈ ప్లేసెస్ విజిట్ చేయాలి, అటువంటి టార్గెట్ ఉంటాయి. అదే లైక్ ఫిల్తీ రిచ్ అంటే ఇంక ఇప్పుడు చూస్తే, ఇప్పుడు రాజులు కానీ, పూర్వకాలంలో చక్రవర్తులు కానీ, దే హ్యాడ్ ఎవ్రీథింగ్ ఆన్ దేర్ డిస్పోజల్. థౌజండ్స్ ఆఫ్ సర్వెంట్స్ సర్వ్ దెమ్, అంటే చాలామంది సేవకులు, సువిశాలమైన అన్రైవల్డ్ కింగ్డమ్, అవన్నీ ఉంటాయి. కానీ దే ఆర్ నాట్ హ్యాపీ విత్ ఇన్. సో వాళ్ళు ఏం చేస్తారంటే అట్ ద ఎండ్ ఆఫ్ లైఫ్, ఒక రిటైర్మెంట్ వచ్చినాక అన్నీ వదిలేసి దే గో ఫర్ స్పిరిచువల్ ప్రాక్టీస్. వాళ్ళు ఫారెస్ట్లోకి వెళ్ళేసి దే ప్రాక్టీస్ స్పిరిచువాలిటీ టు అచీవ్ పీస్ ఆఫ్ మైండ్. ఫర్ ఎగ్జాంపుల్ మన రజనీకాంత్ ఉన్నాడు, 2-3 సార్లు ఆయన హిమాలయాలకు వెళ్ళిపోయాడు. సో అన్నీ ఇప్పుడు ఎట్లంటే అది సెన్స్ గ్రాటిఫికేషన్ లేని వాళ్ళకేమో దాంట్లో ఏదో ఉంది, ఆ సెన్స్ గ్రాటిఫికేషన్ లేనందువల్లే నేను ఐఎమ్ సఫరింగ్ లైక్ దిస్ అనుకొని యూ స్ట్రగుల్ అండ్ గో దేర్ అండ్ గెట్ ఇట్. ఆఫ్టర్ గెటింగ్ దట్, అది వచ్చిన తర్వాత కొంచెం సేపు ఉంటుంది, తర్వాత యూ విల్ బి మళ్ళీ నార్మల్ అండ్ యూ హ్యావ్ టు లుక్ ఫర్ సంథింగ్ హయ్యర్. సో వాట్ ఈస్ ద సొల్యూషన్? సో ఇది టెంపరీగా అంటే దెన్ షుడ్ ఐ స్టాప్ వర్కింగ్ అండ్ గో ఇన్ టు ద ఫారెస్ట్? అంటే మన చేసే పని వదిలేసేసి ఫారెస్ట్కి వెళ్ళి హ్యావ్ టు డూ అండ్ టేక్ అప్ స్పిరిచువల్ ప్రాక్టీస్ ఇన్ ద ఫారెస్ట్ ఆర్ సంథింగ్ లైక్ దట్. డూ యూ హ్యావ్ టు డూ దట్? ఈజ్ దట్ ద సొల్యూషన్ అని ఆలోచిస్తే అదే సొల్యూషన్, అది సొల్యూషన్ కాదంటారు శాస్త్రాలు. ఏమంటాయంటే యూ బీ ఇన్ దిస్ మెంటల్ వరల్డ్, యూ యాక్ట్, బట్ యూ చేంజ్ యువర్ కాన్షియస్నెస్. అంటే మనం ఎందుకు పని చేస్తున్నాము అనే కాన్షియస్నెస్ మనం మన ఆలోచనలో, మన చైతన్యంలో తేడా, అంటే దాంట్లో మార్పు తేగలిగితే వీ విల్ అటైన్ ద పర్ఫెక్షన్ ఆఫ్ లైఫ్. మనం ఫారెస్ట్కి వెళ్ళి తపస్సు చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడే ఉండి కూడా మన సేమ్ థింగ్స్, మనకుండే ఫెసిలిటీస్, మనకుండే ఎబిలిటీస్ అన్నీ యూజ్ చేసి మనం వీ క్యాన్ అచీవ్ ద పర్ఫెక్షన్. సో దట్స్ వాట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ భగవద్గీత కమ్స్. అంటే భగవద్గీత ఏం చెప్తుందంటే, కృష్ణుడు ఏం చెప్తాడంటే దేర్ ఈజ్ కర్మ మార్గ్
అంటే కర్మ చేసి దానివల్ల దాంట్లో సక్సీడ్ అయ్యి దాంట్లో హ్యాపీనెస్, అదే అది ఒక మార్గము. ఇంకా వైరాగ్యం అంటే దాన్ని అన్నీ వదిలేసేసి ఇట్లా ఈ స్పిరిచువల్ మార్గంలో వెళ్ళిపోవడం, అది ఇంకో మార్గం. సో ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ కర్మ మార్గ్ అంటే వాట్ ఎవర్ ద ప్రాసెస్ దట్ ఐ హావ్ బీన్ ఫాలోయింగ్ ఫర్ దీస్ మెనీ ఇయర్స్, ఇట్స్ నాట్ ఇట్స్ నాట్ ఫుల్లీ సాటిస్ఫైయింగ్. అంటే అది మనకు పరిపూర్ణమైన ఆనందాన్ని ఇవ్వలేకపోతుంది. అలాగనేసి నేను అన్ని వదిలేసేసి ఎక్కడికో వెళ్ళిపోయి స్పిరిచువల్ అంటే ఏదో ఫారెస్ట్లో కూర్చొని తపస్సు చేసుకునే కెపాసిటీ కూడా నాకు లేదు. దెన్ వాట్ ఈస్ ద సొల్యూషన్? సో భగవద్గీత గివ్స్ ద సొల్యూషన్ ఫర్ దిస్ ప్రాబ్లం. దీనికే కాదు, ఇఫ్ యూ టేక్ అప్ భగవద్గీత, దే ఆర్ సొల్యూషన్ అట్ ఎవ్రీ స్టెప్. విల్ సి అంటే మనం అందుకే మీకు ఫస్ట్ భగవద్గీత కంటే ముందు ఇంట్రడక్షన్ సెషన్స్ చాలా చేశాం. ఈ భగవద్గీత అర్థం కావాలంటే అవన్నీ తెలిస్తే ఒక ఫౌండేషన్ వస్తుంది మనకు. సో ఈ భగవద్గీత అనేది మన మామూలుగా ఇప్పుడు చూస్తే మనము నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ఎలా జరుగుతుంది? పూర్వకాలంలో అయితే త్రూ స్క్రిప్చర్ జరిగింది. ఇఫ్ లైక్ ఇప్పుడు ఫర్ సపోజ్ తీసుకోండి, ఇప్పుడు మీకు ఒక మీ జనరేషన్ ఉంది. మీ జనరేషన్ వాళ్ళు దే హ్యాడ్ సమ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఫర్ సపోజ్ కరోనా వైరస్ వచ్చింది. మన జనరేషన్ కరోనా వైరస్ వచ్చింది. ఈ కరోనా వైరస్ వచ్చినప్పుడు ఈ జనరేషన్లో ఉన్న సైంటిస్టులు అందరూ బాగా కష్టపడేసి దానికి ఎందుకు వస్తుంది, వాట్ ఆర్ ద రీజన్స్ అని కనుక్కున్నారు. దాని తర్వాత వాట్ ఆర్ ది ప్రికాషనరీ థింగ్స్, దానికి ఏం ప్రికాషన్స్ ఫాలో అవ్వాలి, దానికి వ్యాక్సిన్ డెవలప్ చేస్తారు, ఎలా డెవలప్ చేస్తారని దాని ఫార్ములాస్ అన్ని నోట్ చేసి ఫర్ సేఫ్టీ రీజన్స్ దే విల్ హ్యాండ్ ఓవర్ టు ద నెక్స్ట్ జనరేషన్. సో దట్ జస్ట్ ఇన్ కేస్ ఇఫ్ ఇట్ రిపీట్స్, మళ్ళీ అదే ప్రాబ్లం వస్తే ఇది ఫాలో అవ్వండి. ఎందుకంటే వీ హ్యావ్ గాన్ త్రూ దిస్ సిచ్యువేషన్స్. అంటే మనకు ఒక అనుభవం ఉంది ఈ సమస్యల ద్వారా. అందుకని ఇవి ఫాలో అయితే మీకు దాని నుంచి ఈజీగా బయటపడతారు. అది కాకుండా ఇప్పుడు మనం ఈ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేయకుంటే ఆ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఏం చేస్తారు? దే హావ్ టు అండర్గో సేమ్ థింగ్. మళ్ళీ లాక్డౌన్ చేసుకొని మళ్ళీ అందరు కూర్చొని దాని మీద సైంటిస్ట్ అందరూ కూర్చొని దాని మీదే వర్క్ చేసి దానికి మళ్ళీ ఒక ఫార్ములా క్రియేట్ చేసి దాన్ని యాంటీబయాటిక్స్ అవన్నీ ఇమ్యూన్ సిస్టము అంతా డెవలప్ చేసి సో వాట్ ఈస్ ద మోస్ట్ ప్రొడక్టివ్ ఈజ్ టు గెట్ ద నాలెడ్జ్ ఫ్రమ్ అవర్ ప్రీవియస్ యాన్సిస్టర్స్. సో వాళ్ళ అనుభవాల నుంచి ద్వారా నేర్చుకునేసి దాని మీద మన అనుభవాలను జోడించేసి మన ఎక్స్పీరియన్స్తో వాళ్ళ నాలెడ్జ్ మన లైఫ్లో ఎలా ఇంప్లిమెంట్ చేయగలం. ప్లస్ ఆ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత కెన్ వీ యాడ్ ఎనీథింగ్ మోర్, దట్ ఈస్ ద మోస్ట్ ఇంటెలిజెన్స్ థింగ్, రైట్? అంటే పెద్దవాళ్ళు చెప్పిన వాళ్ళ అనుభవాల నుంచి నేర్చుకునేసి అండ్ we implement them in our life and see how it works for us. So that is what scriptures come into picture. The scriptural knowledge is coming from thousands of years. So as I said, అంటే ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్ని చెప్పాను కదా, జన్మ మృత్యు జర వ్యాధి ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తూనే ఉన్నాయి కదా. సో ఇది స్పిరిచువల్ పర్ఫెక్షన్ తీసుకోవాలంటే ఇవి మార్గాలు పాటించండి. సో దానికోసం అనేసి స్క్రిప్చర్స్ అని వచ్చాయి, ఈ శాస్త్రాలు అని వచ్చాయి అన్నమాట. ఈ శాస్త్రాలని మన వేదిక శాస్త్రాలని 2 విధాలుగా విభజిస్తారు: స్మృతి, శృతి. శృతి అంటే వేదాలు, ఋగ్వేద, సామవేద, యజుర్వేద, అధర్వవేదాలు, ఉపవేదాలు, వేదాంగాలు, ఇవి శృతి కిందికి వస్తాయి. శృతి అంటే ఎందుకు శృతి అని పేరు పెట్టారంటే ఆ కాలంలో వాళ్ళకి మెమరీ చాలా షార్ప్గా ఉండేది. వెన్ దే హియర్ వన్స్ దే విల్ మెమరైజ్ ఇట్. సో అంత షార్ప్ ఉండేది మెమరీస్. ఒకసారి వింటే గుర్తుపెట్టేసుకుంటారు వాళ్ళు. సో అందుకే గురువు చెప్తాడు వేద, శిష్యుడు వినేసి గుర్తుపెట్టేసుకుంటాడు అంతే. ఇక నేను నోట్బుక్ అవసరం లేదు, అవన్నీ అవసరం లేదు. స్మృతి అంటే ఆ వేదాలు చెప్పే మెసేజ్ని ఇంప్లిమెంట్ చేసి మన జీవితంలో ఈజీగా ఇంప్లిమెంట్ అంటే ఏమంటారు, అమలుపరిచి చూస్తారనమాట. సో అవి అమలుపరచడానికి పనికొస్తాయి. అవి స్మృతిని ఏమంటారంటే రిచువల్ సూత్రాస్. అంటే మామూలుగా యజ్ఞాలకు సంబంధించిన రిచువల్స్ ఉంటాయి కదా, వ్రతాలు అవి, హోమాలు అవి, తంత్రాలు,
పంచరాత్ర విధి, డీటీ వర్షిప్ లాంటిది. ఇంకా పురాణాల కిందికి 18 పెద్ద పురాణాలు ఉన్నాయి మనకు. శ్రీమద్ భాగవతం, భగవద్గీత, శ్రీమద్ భాగవతం, పద్మ పురాణ, ఆ పురాణం, ఇటువంటి పురాణాలు చాలా ఉన్నాయి. ఇంకా 18 మైనర్ పురాణాస్ ఉన్నాయి. ఇంకా ఇతిహాసాలు అంటే దే ఆర్ హిస్టారిక్ నరేషన్స్. అవేంటంటే రామాయణం, మహాభారతం. ఇంకా షడ్దర్శనాస్ అంటారు అనమాట. వేదాంత, మీమాంస, న్యాయ, వైశేషిక, యోగ, సాంఖ్య. ఇవి కూడా ఒక రకమైన ఫిలాసాఫికల్ డిస్కషన్ కిందకి వస్తాయి అన్నమాట. సో ఇవన్నీ, ఈ నాలెడ్జ్ అంతా వాట్ అవర్ యాన్సిస్టర్స్ ఇన్ వేదిక్ సివిలైజేషన్, ఎస్పెషల్లీ ఇన్ ఇండియా, దే గేవ్ అస్. సో ఈ నాలెడ్జ్లో అంతా ఇది ఓన్లీ వేదాస్ చూసుకుంటేనే దానిలో మాస్టరీ చేయడానికి మనకు సమ్ ఇయర్స్ టుగెదర్ పడుతుంది అనమాట. 30-40 ఇయర్స్ దాకా పడుతుంది వేదాన్ని చదివి దాన్ని అర్థం చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే. ఇవన్నీ ఉన్నాయి కదా, రిచువల్స్ కానీ, పంచరాత్రాస్, పురాణాలు, ఇతిహాసాలు, అవన్నీ కూడా దే టేక్ గుడ్ అమౌంట్ ఆఫ్ టైం. నేను భక్తివేదాంత విద్యాపీఠలో శ్రీమద్ భాగవతం, చైతన్య చరితామృతం చదవడానికి 2 years పట్టింది నాకు, ఎండ్ టు ఎండ్. అంటే ఒక్క గ్రంథం, ఒక్క పురాణం, అది ఒక్కటి చదవడానికే మాకు అంత టైం పట్టిందంటే, లైక్ చూడండి, ఇంకా దట్ ఈస్ వన్ ఆఫ్ ద 18 పురాణాస్. సో అదే 2 years పట్టింది. ఎవరు అంత ఇంటలెక్చువల్స్, వెరీ హైలీ ఎడ్యుకేటెడ్ పర్సనాలిటీస్ అంతా మా బ్యాచ్లో అంతా. సో వీటన్నిటిలో మాస్టరీ ఇట్స్ ఇంపాసిబుల్. సో దీనికంటూ ఒక ఎసెన్స్, వాట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ఆల్ ద వేదాస్, వాట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ఆల్ ఉపనిషత్స్, ఈజ్ దేర్ ఎనీ, లైక్ ఇదంతా మాకు కుదరదు, గివ్ అస్ ప్రాక్టికల్ థింగ్, వాట్ ఎవర్ ఐ కెన్ గెట్ ఫ్రమ్ దీస్ థింగ్స్. అంటే ఇన్ని వేదాలు, ఇన్ని ఉపనిషత్తులు, వీటన్నిటిలో ఎసెన్స్ ఏంటి మాకు, అసలు జస్ట్ ఎసెన్స్ చెప్పేసి అది ఫాలో అయిపోదాం, విల్ అటైన్ ద పర్ఫెక్షన్. అంటే ఇవన్నీ చదివి దానివల్ల వచ్చే లాభము, మనం ఏదైతే ఆ ఒక్క ఎసెన్స్ని ఫాలో అవడం వల్ల వచ్చేస్తుందంటే దట్ ఈస్ ద భగవద్గీత. సో భగవద్గీత అనేది యాక్చువల్లీ ఇది శృతి అన్నాం కదా. శృతి అంటే జస్ట్ లైక్ ఆర్డర్, లైక్ ఎలా అంటే ఇప్పుడు కోర్టులో సెక్షన్స్ ఉంటాయి కదా, ఇలా చేయకూడదు, మర్డర్ చేస్తే ఈ పనిష్మెంటు, ఇలా ఈ పని చేసినందుకు ఈ రివార్డ్ ఇవ్వాలి, అటువంటి ఒక లాస్ ఉంటాయి కదా. శృతి అనేది ఇట్స్ లా అనమాట. ఇట్ విల్ కమ్ యాజ్ ఏ ఫార్ములా. శృతి అంటే ఇట్స్ వేదాంత సూత్రాస్ అంటారు. సూత్ర అంటే ఫార్ములా, అంటే నథింగ్ కెన్ బి చేంజ్డ్ ఇన్ ఇట్. స్మృతి అంటే ఇట్స్ చూసాము అది, అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి మన లైఫ్. సో శృతి అనేది ఎందుకు అంటే, ఇది శృతి అనేది డైరెక్ట్ ఇట్స్ రివీల్డ్ ఫ్రమ్ ద గాడ్ హిమ్సెల్ఫ్. ఫస్ట్ శ్రీకృష్ణుడు బ్రహ్మాజీకి చెప్తాడు, బ్రహ్మాజీ వచ్చేసి డిసిప్లిక్ సెక్షన్లో చెప్తారు, నారదుడికి, వీళ్ళకి ఋషులకి చెప్తారు. సో ఆ వేదాలు, ఆ 4 వేదాలు అంటారు కదా, చతుర్ముఖ బ్రహ్మ అనేసి, ఆ 4 వేదాలు కూడా హీ విల్ బి హోల్డింగ్ దిస్ 4 వేదాస్. సో ఆ వేదాలు, ఉపవేదాలు, అవన్నీ కింద శృతి కేటగిరీకి వస్తాయి. ఈ స్మృతి అంటే కొంచెం ఇట్ విల్ కమ్ ఒక స్టెప్ కిందికి వచ్చేసి ఒక ప్రాక్టికల్ అప్రోచబుల్ లాగా ఉంటాయి అన్నమాట. ఎట్లా అంటే ఇప్పుడు వేదాలు చెప్తే మనకేం అర్థం కాదు. అలాగే వెన్ కంపేర్ టు వేదాస్, ఇప్పుడు మహాభారతం చెప్పారనుకోండి, మంచిగా అందరు కూర్చొని వింటారు. ఇక్కడ పాండవులు, కౌరవులు. అదే రామాయణం చెప్పారనుకోండి, రాముడు, సీత, లక్ష్మణుడు, అందరు కూర్చొని వింటారు. ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్, రైట్? సో ఇప్పుడు ఆ భగవద్గీత అనేది మహాభారతంలో భీష్మ పర్వంలో వస్తుంది. సో ఇట్స్ ఏ శృతి. భగవద్గీత is a శృతి because it is directly said by Supreme Personality of Godhead himself, and also Smriti because it comes in Mahabharata. So it is the essence of all the Shrutis and Smritis, Bhagavad-Gita అనేది. సో ఇప్పుడు ఇది భక్తి శాస్త్రం. సో అడ్వెంట్ ఆఫ్ భగవద్గీత. సో ఇప్పుడు మామూలుగా ఇంటలెక్చువల్ సర్కిల్లో ఈ భగవద్గీత అనేది ఇట్స్ ఉపనిషత్ కిందికి కేటగిరీ చేయాలి. ఎందుకంటే
అది ఉపనిషత్తులో రాలేదు. ఇది భగవద్గీత అనేది స్మృతిలో కిందికి కూడా వస్తుంది. అంటే మామూలుగా స్మృతిలో వస్తుంది కాబట్టి అదన్నీ ఇప్పుడు ఇంటలెక్చువల్ హైలీ ఇంటలెక్చువల్ సర్కిల్లోకి వెళ్తే దే వోంట్ కన్సిడర్ స్మృతీస్ యాజ్ అంటే ఒక స్టాండర్డ్ కింద కన్సిడర్ చేయరనమాట స్మృతి అనేది. శృతి అనేది కొంచెం లెస్ ఇంటలెక్చువల్ పర్సన్స్ అనేసి వదిలేస్తారు అన్నమాట. సో అప్పుడు ఆ ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు శంకరాచార్య తెలుసు కదా, తను ఇది చెప్పాడన్నమాట. సర్వోపనిషదో గావో దుగ్ధ గోపాలనందన పార్థో వత్స సుధీర్ భోక్త దుగ్ధం గీతామృతం మహత్. అంటే అన్ని ఉపనిషత్తులు అన్ని ఉపనిషత్తులు కూడా ఒక ఆవు రూపంలో ఉంటే ఆ ఆవు రూపంలో ఉన్నప్పుడు ఆ మిల్కింగ్ మ్యాన్ ఎవరంటే గోపాలనందన్ అంటే కృష్ణ భగవానుడు. అండ్ పార్థో వత్స అంటే అర్జున్ని ఒక దూడలాగా చేసుకొని పాలు, లైక్ వాట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ కౌ? మిల్క్ కదా. మన కౌని ఎందుకు మెయింటైన్ చేస్తామంటే బికాజ్ ఇట్ గివ్స్ మిల్క్. ఆ ఆవు యొక్క సారం అంతా తను పాలలో ఇస్తుంది. సో అర్జున్ని ఒక ఇన్స్ట్రుమెంట్గా చేసుకొని కృష్ణుడు ఉపనిషత్తుల నుంచి అనే గోవు నుంచి ఈ గీతామృతాన్ని తీశాడు. సో ఈ భగవద్గీత అనేది ఇట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ఆల్ ద ఉపనిషత్స్ ఆర్ ద ఎసెన్స్ ఆఫ్ ద వేదాస్. సో వేదాల్లో ఎక్కువ కర్మకాండ ఉంటుంది, జ్ఞానకాండ ఎక్కువ ఉపనిషత్తులో ఉంటుంది. అంటే వేదాల్లో కర్మ గురించే ఉంటుంది. కర్మ చేసిన తర్వాత విసుగొచ్చిన తర్వాత ఈజ్ దేర్ ఎనీథింగ్ బియాండ్ దిస్ కర్మ అంటే దెన్ యూ కమ్ టు జ్ఞాన అంటారు అన్నమాట అని ఉపనిషత్తులో పొందుకు వస్తారు. దెన్ ఈజ్ దేర్ ఎనీథింగ్ లైక్ ఈజ్ దేర్ ఎనీ ఎసెన్స్ ఆఫ్ ఉపనిషత్స్ అంటే దెన్ యూ కమ్ టు భగవద్గీత. సో భగవద్గీత ఇస్ కాల్డ్ గీతోపనిషద్. అర్థమైందా? కొంచెం ఇంటలెక్చువల్గా ఉంటుంది. కొంచెం ఐ హోప్ ఇట్ ఇస్ ఫాలో అవుతున్నారు కదా. సో ఈ భగవద్గీత అనేది ఫైవ్ థింగ్స్ని చెప్తుంది అనమాట. మన ఐడెంటిటీ అంటే వీఆర్ నాట్ దిస్ బాడీ, వీఆర్ ఏ స్పిరిట్ సోల్, ఆత్మ అని చెప్తుంది. ఈశ్వర, కాల, ప్రకృతి, కర్మ అండ్ ఆత్మ. సో మనం ఆత్మ అనేది ప్రకృతి, నేచర్ గురించి చెప్తుంది, కర్మ గురించి చెప్తుంది, ఇంకా టైం ఫ్యాక్టర్ గురించి చెప్తుంది, కాలం గురించి, ఈశ్వర వీటన్నిటికీ అతీతంగా ఉండే ఈశ్వరుని గురించి చెప్తుంది. సో ఈ భగవద్గీత డీల్స్ విత్ దిస్ 5 ఇంపార్టెంట్ టాపిక్స్. సో ఇవన్నీ ఇంకా ఇవన్నీ చిన్న చిన్న టాపిక్స్. సో ఈ భగవద్గీతని మనం ఇప్పుడు చూస్తే మోర్ దెన్ దేర్ ఆర్ 800 వర్షన్స్ ఆఫ్ భగవద్గీత. అప్పుడు శ్రీల ప్రభుపాద భగవద్గీత రాసినప్పుడు అప్పటికే 600-700 వర్షన్స్ ఉన్నాయి. వర్షన్స్ అని ఎందుకంటామంటే భగవద్గీతలో మామూలుగా కృష్ణుడికి అర్జునుడికి చెప్పింది దే ఆర్ శ్లోకాస్ కింద చెప్తారు. ఆ శ్లోకాలు ఒక్కటే ఉంటాయి, కానీ ఆ శ్లోకాలని దాని యొక్క అర్థాన్ని రాస్తారు. దాని యొక్క అర్థాన్ని రాసి దాని కింద పర్పోర్ట్ ఇస్తారు. పర్పోర్ట్ అంటే విశ్లేషణ ఇస్తారు దాని మీద, ఆ శ్లోకం అంటే ఏంటి అనేసి. ఇప్పుడు మనం భగవద్గీత చదివితే మనకు ఉండే ఇంటలెక్చువల్ ఎబిలిటీకి కొంచెం అర్థమవుతుంది, కొంచెం అర్థం కాదు. సో మనకు కరెక్ట్ ఎగ్జాక్ట్ నాలెడ్జ్, దానివల్ల అప్లికేషన్ ఇక్కడ అన్నీ తెలుసుకోవాలంటే వీ హ్యావ్ టు అప్రోచ్ ఏ బోనఫైడ్ స్పిరిచువల్ మాస్టర్. ఎలాగైతే మనం ఏదైనా కోర్స్ తీసుకున్నాం, మెడిసిన్ కానీ ఇంజనీరింగ్ కానీ ఎనీ అకాడమిక్ థింగ్, యూ అప్రోచ్ ఏ టీచర్ టు గెట్ ఇన్ అథెంటిక్ వే, రైట్? మనం ఇంట్లో కూర్చొని ఎక్స్పెరిమెంట్ చేయం. అలాగే మనం భగవద్గీత గురించి నేర్చుకోవాలంటే వీ హ్యావ్ టు అప్రోచ్ ఏ బోనఫైడ్. ఎందుకంటే దే ఆర్ మెనీ ఫేక్ గురూస్. అలాగే మనం ఆథరైజ్డ్ భగవద్గీత వర్షన్ యాజ్ ఇట్ ఈజ్ వర్షన్ ఆఫ్ భగవద్గీత తీసుకోవాలి. అందుకే శ్రీల ప్రభుపాద భగవద్గీత రాసినప్పుడు భగవద్గీత యథాతథం అని పెట్టాడు. ఇంగ్లీష్లో భగవద్గీత యాజ్ ఇట్ ఈజ్ అని పెట్టాడు. సో యాజ్ ఇట్ ఈజ్ ఎందుకు పెట్టాడంటే భగవద్గీతకి ఒక రెప్యుటేషన్ ఉంది. భగవద్గీత అంటే దెర్ ఈస్ సమ్ అండ్ రెవరెన్స్, అంటే ఒక రకమైన మర్యాద, ఒక రకమైన భగవద్గీత అంటే గ్రేట్ అనేది మన ఇండియన్ కమ్యూనిటీ, అలాంటి వేదిక కమ్యూనిటీలో కానీ ఎక్కడైనా ఇప్పుడు ఇంటర్నేషనల్ వైడ్ కూడా భగవద్గీత అనేది ఫేమస్. సో ఆ భగవద్గీత యొక్క ఫేమ్ని ఉపయోగించేసుకొనేసి
వాళ్ళ ఫిలాసఫీని జొప్పిస్తారు దాంట్లో. వాళ్ళకు ఒక ప్రీ ఆథరైజ్డ్ ఫిలాసఫీ ఉంటుంది. మామూలుగా మీరేం చేస్తారు? ఒక కామెంటరీ రాయాలంటే ఫస్ట్ భగవద్గీత చదివి, భగవద్గీత ఏం చెప్తుంది దాని మీద కామెంటరీ రాస్తారు. దాంట్లో ఉండే ఫిలాసఫీని మీరు కామెంటరీలో రూపంలో పెడతారు. కానీ వీళ్ళేం చేస్తారు? వీరు ఆల్రెడీ ఒక ఫిలాసఫీతో వస్తారు. వచ్చేసి దీన్ని ఆ ఫిలాసఫీ నిజమని చెప్పడానికి దే యూజ్ భగవద్గీత. సో అందుకనేసి వి షుడ్ నాట్ గెట్ చీటెడ్. సో మనం భగవద్గీత కృష్ణుడు ఏ ఉద్దేశంతో చెప్పాడు అర్జునుడికి, అర్జునుడు ఎలా అర్థం చేసుకున్నాడు, అది కావాలంటే వీ హ్యావ్ టు గో ఫర్ భగవద్గీత యాజ్ ఇట్ ఈస్. అలాగే భగవద్గీత వినడం కూడా భక్తుల ద్వారా, ఆథరైజ్డ్ డివోటీస్, ఆథరైజ్డ్ స్పీకర్ వారి నుంచే వినాలి. లేకపోతే ఎలా ఉంటుందంటే మిల్క్ ఈజ్ న్యూట్రిషియస్, పాలు మన మన ఆయుష్ని పెంచుతాయి. కానీ అదే పాలు ఒక సర్పం అంటే ఒక పాము ముట్టింది అనుకోండి, పాము దెన్ ఇట్ విల్ బి మిక్స్డ్ విత్ ద పాయిజన్ ఆఫ్ ద స్నేక్. సో ఒక పాము నోటి ద్వారా మనం పాలను తీసుకుంటే ఇట్ విల్ కమ్ యాజ్ అ పాయిజన్ అండ్ ఇట్ విల్ బి కిల్లింగ్ అవర్ స్పిరిచువల్ లైఫ్. సో మనం ఎప్పుడైనా భగవద్గీతని ఆథరైజ్డ్ సోర్సెస్, ఆథరైజ్డ్ డివోటీస్ నుంచి కానీ, ఆథరైజ్డ్ ఆచార్యస్ నుంచి కానీ తీసుకోవాలి. సో పర్పస్ ఆఫ్ భగవద్గీత అనేది మనకు ఇంపార్టెంట్. సో మనకి ఎలా తెలుస్తుంది మన స్పీకర్ ఆథరైజ్డా కాదా అని క్వశ్చన్ వస్తుంది. విల్ కమ్ అక్రాస్ మెనీ స్పీకర్స్ ఆఫ్ భగవద్గీత, రైట్? సో దెన్ భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, అది మోస్ట్ ఇంపార్టెంట్. దట్స్ ద ఎసెన్స్ ఆఫ్ శ్లోక. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వం సర్వపాపేభ్యం మోక్షయిష్యామి మా శుచః. సో భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్తాడంటే అన్ని ధర్మాలు అంటే అన్ని జ్ఞాన మార్గాలు, అన్ని యోగ మార్గాలు అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అర్జున గెట్స్ బివిల్డర్డ్. ఏంది ఇదంతా చెప్తున్నాడు, వాట్ ఈస్ ఐ థింక్ నేను ఇవన్నీ పాటించలేనేమో అని కొంచెం ఈ విల్ బి అంటే కొంచెం సందిగ్ధంలో ఉంటాడు అనమాట. అప్పుడు కృష్ణుడు ఏం చెప్తానంటే అవన్నీ వదిలేసి జస్ట్ సరెండర్ అంటు మీ, సర్వధర్మాన్ పరిత్యజ్య, అన్ని ధర్మాలను వదిలేసాయి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ధర్మాస్, కొన్ని మేజర్ ధర్మాస్, కొన్ని మైనర్ ధర్మాస్, అవన్నీ చాలా ధర్మాలు ఉన్నాయి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. భాగవత్ ధర్మం అనేది పరో ధర్మ, అంటే అన్ని ధర్మాల కంటే హైయెస్ట్ ధర్మ అనేది. అదేంటంటే వీఆర్ ఎ స్పిరిట్ సోల్, అంటే మనం ఒక ఆత్మ, భగవంతుడు ఒక పరమాత్మ. మనకు మా ఆత్మ అయిన మనకు పరమాత్మకు ఒక సంబంధం ఉంది. దెర్ ఈస్ ఎ రిలేషన్ బిట్వీన్ అస్ అండ్ గాడ్. దాన్ని రియలైజ్ చేసుకోవడం, దట్ ఈస్ పరోధర్మ. దాని ఎనీ ఎండ్యూర్ ఇన్ దట్ డైరెక్షన్ ఈస్ కాల్డ్ ధర్మ. అది పరోధర్మ కిందకి వస్తుంది. సో ఆ శ్లోకం చెప్తాడు కృష్ణుడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వం సర్వపాపేభ్యం మోక్షయిష్యామి మా శుచః. ఈ అహం త్వం సర్వ, నేను అన్ని రకములైన కర్మల నుంచి నిన్ను విముక్తిని చేస్తానని చెప్తాడు. కర్మ అంటే ఏంటి? వాట్ ఎవర్ యూ డూ ద సేమ్ రియాక్షన్ విల్ కమ్. ఇది చెప్తాడు, యాజ్ యూ సో యూ రీప్ అనేసి. సో యాక్షన్ రియాక్షన్ అనమాట. వీ డూ గుడ్ కమ్స్ టు అస్, వీ డూ బ్యాడ్ కమ్స్ టు అస్. సో మనం ఎన్నో తెలియక చాలా గుడ్ యాక్షన్స్, బ్యాడ్ యాక్షన్స్ చేసాము. నాట్ ఓన్లీ దిస్ లైఫ్, మెనీ లైఫ్స్ ఉన్నాయి మనకి. వీ యాజ్ ఎ సోల్ పాసింగ్ త్రూ మెనీ బాడీస్, రైట్? మనం ఈ జన్మలో చేసిన కర్మలు ఉన్నాయి, పోయిన జన్మలో చేసిన, అటు జన్మలో 100 జన్మల కిందట చేసిన కర్మలు ఉన్నాయి. దే ఆర్ వెయిటింగ్ టు గెట్ ఫ్రూటిఫైడ్. మేము ప్రీవియస్ సెషన్లో చెప్పుకున్నాం, కొంతమందికి ఎందుకు అంత లక్కీగా ఉంటారు, కొంతమంది సడన్గా ఎందుకు అంత అబ్నార్మల్ సిచ్యువేషన్ పడతారంటే ఇట్ ఈస్ డ్యూ టు దేర్ కర్మ. ఆ కర్మ అంటే ఏంటంటే ఆ పాప ఫలం. అయితే కృష్ణ భగవాన్ ఏం చెప్తాడంటే ఈ ధర్మాలన్నీ కూడా నువ్వు పాటించలేకుంటే అన్నీ వదిలేసేసి జస్ట్ నాకు సరెండర్ అవ్వు, నేను ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, బికాస్ హీఈస్ అబోవ్ ఆల్ ధర్మాస్, రైట్? హీఈస్ ద ఎవ్రీథింగ్ ఈజ్ క్యారీడ్ అండర్ హీజ్ ఆర్డర్. అంటే భగవంతుని సూపర్విజన్లోనే అంతా జరుగుతుంది. ఎలాగైతే ఒక కింగ్ కానీ, లైక్ ప్రైమ్ మినిస్టర్ కానీ, ప్రెసిడెంట్ కానీ, he can forgive any criminal and release him from the prison. The same way, God or Krishna can forgive anyone and relieve him from all the reactions of his sins. సో అది కూడా అనమాట, మనం ఎప్పుడైతే భగవంతునికి సరెండర్ అవుతామో, భగవంతునికి we go and become a devotee, then Krishna will take care of all the sins that he has committed.
సో, అది నేను ఈ టాపిక్ ఏం మాట్లాడుతున్నామంటే, ఈ భగవద్గీత స్పీకర్ ఆథెంటికా కాదా అని ఎలా తెలుసుకుంటామంటే, ఈ శ్లోకం చెప్పేటప్పుడు వాట్ ఎవర్ ద మీనింగ్ హీ అసోసియేట్స్ ద మామ్ అంటే ఇప్పుడు చెప్తున్నాడు కదా! సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం. మామేకం అంటే నాకు సరెండర్ అవ్వు అనేసి కదా! నాకు అంటే కృష్ణ ఈస్ ఆస్కింగ్ సరెండర్ అన్ టు కృష్ణ. యూ సరెండర్ అన్ టు మీ అంటున్నాడు. కానీ కొంచెం ఈ సారీ. ఈ కొంచెంమంది భగవద్గీత స్పీకర్స్ ఏం చేస్తారంటే, మామ్ అంటే బ్రహ్మన్‌కి అనేసి, మామ్ అంటే వాళ్ళ వాళ్ళ ఫిలాసఫీ ఉంటది కదా! ఏదో వాళ్ళ ఫిలాసఫీలో హైయెస్ట్ గోల్ అనేసి, దానికి సరెండర్ అవ్వు అనేసి, అట్లా డిఫరెంట్ నరేషన్స్ ఇస్తారనమాట. సో, దిస్ ఈస్ ఎ సింపుల్ టెస్ట్ ఇఫ్ హి ఈస్ ద ఆథెంటిక్ స్పీకర్ ఆర్ నాట్. ఆ మామ్ అనే దానికి కృష్ణ అని చెప్తున్నాడా? లేకపోతే బ్రహ్మన్ అని చెప్తున్నాడా? లేకపోతే కర్మ అని చెప్తున్నాడా? లేకపోతే జ్ఞాన అని చెప్తున్నాడా? హ్మ్. దాన్ని బట్టేసి ఇది ఇది ఈజ్ వాట్ కైండ్ ఆఫ్ స్పీకర్ ఈజ్ హి అని మనం అర్థం చేసుకోవచ్చనమాట. సో, అలా మనం వీ కెన్ టేక్ అడ్వాంటేజ్ అండ్ మూవ్ ఫార్వర్డ్ విత్ ద నాలెడ్జ్ ఆఫ్ భగవద్గీత. సరెండర్ అవుట్ ఏంటి? అది చెప్తాను మీకు. ఇట్ విల్ కమ్. సో, ఇవన్నీ టాపిక్స్ ఉన్నాయి. ఇంట్రడక్షన్ కిందకే వస్తాయి. సో, లెట్ మీ కంప్లీట్ దిస్ అబౌట్ భగవద్గీత. సో, ఈ భగవద్గీతలు అనేది మామూలుగా ఇప్పుడు వేదాల్లో అయితే ఎలాగైతే వేదాలు ఎక్కువ కర్మ గురించి డీల్ చేస్తాయి కదా! సో, ఫస్ట్ దేర్ ఆర్ 18 చాప్టర్స్. భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయన్నమాట. ఈ 18 అధ్యాయాల్లో ఫస్ట్ 6 చాప్టర్స్ అనేవి జ్ఞాన గురించి కానీ, జ్ఞానం అంటే కర్మ గురించి. కర్మ ఏంటి? ఎలా చేయాలి? కర్మ, జ్ఞాన గురించి డిస్కషన్ ఉంటుంది. అంటే యాక్షన్ ఇప్పుడు భగవద్గీత వచ్చిన సిచ్యువేషన్ అటువంటిదనమాట. మామూలుగా ఎట్లా అంటే భగవద్గీత ఎందుకు వచ్చిందంటే, మీకు అందరు తెలుసు మహాభారతం తెలుసు కదా అందరు. మహాభారతం అనేది మైట్ బి నాట్ నోయింగ్ యూనో. ఓకే. సో, మహాభారతంలో పాండవాస్‌ని కౌరవాలు దే ఓడిస్తారు. జూదంలో ఓడించేసి, వాళ్ళని అడవికి పంపించేసి, వాళ్ళని చాలా కష్టాలు పెడతారు. ఈవెన్ దో దే ఆర్ వెరీ హానెస్ట్ పీపుల్. వాళ్ళని ద్రౌపది ఈస్ ద వైఫ్ ఆఫ్ పాండవాస్. వాళ్ళని ఆమెను ఇన్సల్ట్ చేసి, సో అండ్ వాళ్ళు ఎగ్జైల్ చేస్తారనమాట. అంటే అరణ్యవాసం చేయమంటారు. అరణ్యవాసం చేసి రిటర్న్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇవ్వరు. అప్పుడు దెన్ ద ద ఫైట్ ఈస్ లైక్ దేర్ ఈవెన్ దో అంటే ఆ శాంతి చర్చలు చేస్తారు ఆ యుద్ధాన్ని అవాయిడ్ చేయడానికి, కానీ అన్ని ఫెయిల్ అవుతాయి. ఫైనల్గా యుద్ధం దే హ్యావ్ టు డూ ఆర్ డై అనమాట. వాళ్ళు వాళ్ళ రాజ్యం కోసం దే హ్యావ్ టు ఫైట్. సో ఆ ఫైట్లో అర్జునుడు చూసాడనమాట. అంటే ఆ అర్జునుడు ఆర్మీలో ఎదురెదురు పడినప్పుడు అవతల ఆర్మీలో చూస్తాడు, నేను ఎవరిని చంపబోతున్నానని చూస్తాడనమాట. చూస్తే ఆర్మీలో అందరూ హిజ్ రిలేటివ్స్ అంటే వాళ్ళ బంధువులే. అండ్ ఈ వెరీ డియర్ వన్స్ భీష్మదేవ్, ద్రోణ వెరీ డియర్ టు అర్జున్. వాళ్ళు వీళ్ళని నేను చంపబోయేది, ఐఎమ్ గోయింగ్ టు కిల్ మై ఓన్ అంటే నా బంధువులు నేను చంపుకుంటున్నాను అంటే దీనివల్ల నాకేమో వస్తుంది, ఏమైతే ఒక రాజ్యం వస్తుంది, ఐ విల్ బి హ్యాపీ ఫర్ ఫ్యూ ఇయర్స్. బట్ ఆ సిన్ఫుల్ రియాక్షన్ కదా భీష్మ, ద్రోణ ఈజ్ యాక్చువల్లీ గురు. భీష్మ ఈజ్ హిస్ గ్రాండ్ ఫాదర్. ఐఎమ్ కిల్లింగ్ మై గ్రాండ్ ఫాదర్ అండ్ మై గురు ఫర్ దిస్ సేక్ ఆఫ్ దిస్ కింగ్డమ్. అంటే ఇట్స్ సిన్ఫుల్ థింగ్ కదా అనేసి కొంచెం డైలమాలో పడిపోతాడు అన్నమాట. అప్పుడు దెన్ హీ విల్ ఎంక్వైర్ కృష్ణ, ఇది ఏది ధర్మం. ఎందుకంటే ఒక క్షత్రియునిగా నేను పోరాడాలి, ధర్మాన్ని నిలబెట్టడానికి పోరాడాలి. కానీ నాకు ధర్మం ఏంటో తెలియట్లేదు ఇప్పుడు. నా వాళ్ళని నేను చంపుకోవడం ధర్మమా? లేకపోతే ఈ ఫైట్‌ని వదిలేసేసి నేను ఐ విల్ గో ఫర్ ఫారెస్ట్. నేనెళ్ళేసి భిక్షాటన చేసుకుంటాను. ఐ విల్ గో బెగ్ ఆన్ ద స్ట్రీట్స్ టు లివ్. అది బెటర్ అనిపిస్తుంది నాకి. వీళ్ళని చంపడం కంటే అంటాడన్నమాట. అప్పుడు కూర్చోబెట్టి అర్జున్‌కి ఇదంతా చెప్తాడు. దిస్ ఈజ్ వాట్ యూ ఆర్ టాకింగ్ లైక్ ఎ ఫూల్ అని చెప్తాడన్నమాట ఫస్ట్. చెప్పేసి అన్ని ఫ్యాక్ట్స్ చెప్పేసి దాని తర్వాత ఫస్ట్ ఒక కర్మ అనేది ఎలా చేయాలి, దెన్ తర్వాత భక్తి చెప్తాడు, భక్తి గురించి చెప్పేసి దాని తర్వాత జ్ఞానం చెప్తాడు అన్నమాట. సో సో ఫస్ట్ 6 చాప్టర్స్ భగవద్గీతలో కర్మ గురించి, జ్ఞాన గురించి ఉంటాయి. తర్వాత మిడిల్ 6 చాప్టర్స్ భక్తి గురించి ఉంటాయి. లాస్ట్ 6 చాప్టర్స్ లైక్ ఇట్స్ ఎ కంక్లూజివ్ అనమాట. సో అలా ఇట్ ఈస్ కంపేర్డ్ టు శాండ్విచ్ మోడల్. ఎందుకంటే శాండ్విచ్లో
చూస్తే పైన ఒక బ్రెడ్ మధ్యలో కింద ఒక బ్రెడ్ మధ్యలో లైక్ ఎసెన్స్ ఆఫ్ శాండ్విచ్ ఉంటుంది కదా. అలాగే ఒక కింగ్స్ ఎంట్రాజ్ అనమాట. కింగ్స్ ప్రొసెషన్లో ఎలా ఉంటుంది, కొంచెంమంది ముందర వెళ్తుంటారు, కొంచెంమంది సోల్జర్స్ ప్రొటెక్షన్గా, కొంచెంమంది ప్రొటెక్షన్గా వెనకాల వస్తుంటారు, కానీ కింగ్ మాత్రం మధ్యలో ఉంటాడు. సో అలాగ భగవద్గీత ఇస్ కంపేర్ టు దీస్ 2 మోడల్స్. సో భక్తి అనే ఎసెన్స్ మిడిల్ 6 చాప్టర్స్ ఆఫ్ భగవద్గీతలో ఉంటుంది. సో అలాగే మనం భగవద్గీత డీల్స్ విత్ మెనీ థింగ్స్. కర్మ ఎలా చేయాలి, కండిషన్ లైఫ్, ఒక ల్యాడర్ అనమాట. ఒక మామూలుగా కండిషన్ లైఫ్ అంటే ఏంటంటే కండిషన్స్, అంటే ఫర్ యూ టు బి హ్యాపీ దేర్ యూనిట్స్ ఆర్ సర్టన్ కండిషన్స్. వీఆర్ ఆల్ కండిషన్ సోల్. ఎందుకంటే వీ యాక్ట్ నైస్లీ ఓన్లీ ఇన్ సర్టన్ కండిషన్స్. మనం మంచిగా ఉంటాం యాజ్ లాంగ్ యాజ్ అవర్ కండిషన్స్ ఆర్ వెరీ నైస్, యాజ్ లాంగ్ యాజ్ అవర్ కండిషన్స్ ఆర్ గుడ్. మన కండిషన్స్, మన నియమాలు ఉంటారు కదా, కండిషన్స్ అంటే పరిస్థితులు. మన పరిస్థితులు బాగున్నంత వరకు మనం మంచిగా ఉంటాం. మన పరిస్థితులు ఇనఫ్గా ప్రొవోకేట్ అంటే మనల్ని పరిస్థితులు కొంచెం బాగాలేకపోతే మనం డిప్రెషన్ గురి అవుతాం, లేకపోతే కోపం తెచ్చుకుంటాం, యాంగర్, లస్ట్, గ్రీడ్ అవన్నీ మనకు వచ్చేస్తాయి. వీఆర్ ఆల్ కండిషన్ సోల్. ఆ కండిషన్ సోల్ కంటే పైన ఏంటంటే కర్మయోగ. ఎప్పుడైతే మన యోగా అంటే వర్డ్ ఏంటంటే యోగా కమ్స్ ఫ్రమ్ యూజ్, అంటే కమింగ్ టుగెదర్. యోగా అంటే విచ్ బ్రింగ్స్ సోల్ అండ్ సూపర్ సోల్ టుగెదర్, దట్ ఈస్ కాల్డ్ యోగా. సో కండిషన్ లైఫ్ అంటే జస్ట్ ఒక యాన్యువలిస్టిక్ లైఫ్ అనమాట. డూ వాట్ ఎవర్ ఈజ్ గుడ్ ఫర్ యూ, వాట్ ఎవర్ ఈజ్ గివింగ్ ప్లెజర్ టు యూ. అంటే మనకి ఏదైతే ఆనందిస్తుందో అది చేస్తాం, ఏదైతే మంచిగా ఉంటుందో తినడం కానీ చేయడం కానీ ఏ పని చేసినా కానీ మన సెన్స్ గ్రాటిఫికేషన్ కోసం చేస్తాం. అది కండిషన్ లైఫ్ అన్నమాట. ఆ కండిషన్ లైఫ్ కంటే పైకి వచ్చేది కర్మయోగ. అంటే హీ విల్ డూ హిస్ డ్యూటీస్ బట్ నాట్ ఫర్ హిజ్ ఓన్ సెన్స్ గ్రాటిఫికేషన్ బట్ ఫర్ ద హయ్యర్ పర్పస్. అది కర్మయోగ. ఇప్పుడు ఒక సైనికుడు పోరాడాడంటే సోల్జర్ ఫైటింగ్ ఈజ్ నాట్ ఫర్ హిజ్ ఓన్ సెన్సెస్, రైట్? ఈజ్ ఫైటింగ్ ఫర్ సమ్ హయ్యర్ పర్పస్. ఒక డాక్టర్ ఈవెన్ దో ఇఫ్ ఈజ్ రిస్కీ ఈజ్ గోయింగ్ అండ్ ఆపరేటింగ్ ఏ పేషెంట్, ఇన్ఫెక్టెడ్ పేషెంట్స్, అంటే దేర్ ఈజ్ అ హయ్యర్ పర్పస్. ఈజ్ నాట్ గివింగ్ ఎనీ గ్రాటిఫికేషన్. అఫ్ కోర్స్ యూ గెట్ ఎ శాలరీ అండ్ యూ గెట్ మనీ, ఈజ్ ఆల్సో కండిషనింగ్, బట్ ఇన్ అంటే ఒక వృత్తి ధర్మం కింద చూస్తే ఒక హయ్యర్ పర్పస్ ఉందన్నమాట. సో కర్మయోగ అనేది మనం చేసే ప్రతి పని కూడా భగవంతుని ప్రీతి కొరకు చేయడం, దాన్ని కర్మయోగ అంటారు. అలాగే మనం చేసిన ఫలితం వచ్చిన తర్వాత ఆ ఫలితాన్ని భగవంతునికి సమర్పించడం, దాన్ని కర్మయోగ అంటారు. ఆ కర్మయోగ ద్వారా కూడా భగవంతుని అప్రోచ్ చేయవచ్చు. జ్ఞానయోగ అంటే తెలుసుకోవడం, భగవంతుడి నుంచి తెలుసుకోవడం, అంటే ఎడ్యుకేషన్ అబౌట్ లార్డ్, అంటే తెలుసుకునేసి ఇవన్నీ చదవడం, చెప్పడం, వినడం, అవన్నీ తెలుసుకోవడం. తర్వాత జ్ఞానయోగ కిందకి వస్తుంది. తర్వాత అష్టాంగ యోగ అంటే అప్పుడు భగవంతునికి మనం ఇందాక చెప్పుకున్నట్టు గాడ్ హ్యాస్ 3 ఫీచర్స్: బ్రహ్మన్, పరమాత్మ అండ్ భగవాన్. బ్రహ్మన్ అంటే గాడ్ ఈజ్ స్ప్రెడ్ ఎవ్రీవేర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఈజ్ కాన్షియస్నెస్. భగవంతుడు ప్రతి చోట ఉన్నాడు, భగవంతుడు లేనిదంటే ఏం లేదు. హౌ ఈజ్ స్ప్రెడ్ ఇన్ ఎవ్రీవేర్? త్రూ హీస్ కాన్షియస్నెస్. He is conscious of all the bodies, all the living entities, everything, every nook and corner of creation. He is conscious. Any corner of the world, you go into the water, you go into the earth, God knows everything through his consciousness. That is Brahman feature of God. There is Paramatma feature. Paramatma feature అంటే భగవంతుడు పరమాత్మ రూపంలో మనం ఆత్మ అని చెప్పాం కదా, ఒక పరమాత్మ రూపంలో మన పక్కనే, ఆత్మ పక్కనే ఉన్నాడు. అది పరమాత్మ ఫీచర్ ఆఫ్ కృష్ణ. అండ్ భగవాన్ ఫీచర్ అంటే ఈ సృష్టిని అంతా నడిపించే భగవంతుడు తన ధామం అంటే వైకుంఠం కానీ, గోలోక బృందావనం కానీ, అక్కడ కూడా ఉన్నాడు. అందుకే కొంచెమంది పైకి చూసి భగవంతుడు అని పైకి చూస్తారు, ఎందుకంటే ఈజ్ ఇన్ హీజ్ అబౌడ్. సో ఈ 3 ఫీచర్స్ ఆఫ్ భగవంతుడు అంటే, సో ఈ అష్టాంగ యోగ అనేది ఈ పరమాత్మ ఫీచర్. అంటే భగవంతుడు నా లోపలే ఉన్నాడు, ఐ హ్యావ్ టు రియలైజ్ త్రూ మై ఓన్ ఇన్నర్ విజన్ అనేసి అష్టాంగ యోగులు యోగా ప్రాసెస్ నుంచి యోగా మెడిటేషన్ ప్రాసెస్. దానికంటే హయ్యర్ అంటే భక్తి యోగ. భక్తి యోగ అంటే యోగా ఆఫ్ డివోషన్. వీళ్ళు ఎట్లా అంటే దే విల్ సీ కృష్ణ ఎవ్రీవేర్ అండ్ దే సర్వ్ కృష్ణ అండ్ దే డూ ఆల్ ద యాక్టివిటీస్. వాళ్ళు ఇప్పుడు ఎట్లా అంటే ఒక
ఎల్కేజీ స్టూడెంట్, 5th స్టాండర్డ్ స్టూడెంట్, 10th స్టాండర్డ్ స్టూడెంట్, పిహెచ్డి స్టూడెంట్. ఎల్కేజీ స్టూడెంట్ ఓన్లీ రైట్స్ ఏబిసిడీస్. అదే ఒక 5th స్టాండర్డ్ స్టూడెంట్ యూ విల్ రైట్ ఈక్వేషన్స్ ఆల్సో. ఏ స్క్వేర్ ఈక్వల్ బి స్క్వేర్ ఈక్వల్ 2ab అని రాస్తాడు. 10th స్టాండర్డ్ అలాగే ఒక బ్యాచులర్ స్టూడెంట్ ఏం చేస్తాడు, యూ రైట్ బిగ్ అల్గారిథమ్స్ అవన్నీ రాస్తాడు. పిహెచ్డి స్టూడెంట్స్ అంటే ఈజ్ అబోవ్ ఎవ్రీథింగ్, రైట్? వాట్ ఎవర్ ఆల్ ద లోవర్ గ్రేడ్స్ ఆర్ డూయింగ్, ద పిహెచ్డి గైస్ డస్. అలాగే భక్తి యోగి హీ డస్ ఎవ్రీథింగ్. He sees Krishna as Brahman, he sees Krishna in his activities, he sees Krishna within himself. So he does everything at the same time, he becomes perfect also, he can attain perfection. So that is the ladder of yoga anamata. Yoga process run. That is the way we approach Krishna. So Bhagavad Gita lo 3 sections unnai anamata: karma, bhakti and then జ్ఞానం. ఫస్ట్ 6 చాప్టర్ ఏంటంటే ఒక సమ్మరీ ఉంటుంది 2nd చాప్టర్లో. అండ్ మెసేజ్ ఏంటంటే స్టే ఇన్ దిస్ వరల్డ్ అండ్ యాక్ట్ ఇన్ కృష్ణ కాన్షియస్ వే. అంటే మన కోసమే కాకుండా మనం భగవంతుని దృష్టిలో పెట్టుకొని మన కర్మలు చేయాలి అనేసి. భక్తి అంటే ఏంటంటే అల్టిమేట్ గోల్. వాట్ ఈజ్ అల్టిమేట్ గోల్ ఆఫ్ లైఫ్, దాన్ని తెలుసుకునేసి దాన్ని సాధించడానికి మనం మన యాక్టివిటీస్ ఎలా ఉండాలి అని డిజైన్ చేసుకోవడం. అండ్ నో కృష్ణ ఈజ్ ఎవ్రీవేర్ అండ్ వీ హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ కృష్ణ అని. అంటే మనకు భగవంతుడితో ఒక సంబంధం ఉంది, అవినావ సంబంధం. అంటే దెర్ ఈజ్ ఎటర్నల్ రిలేషన్షిప్, బట్ వీఆర్ ఇగ్నోరింగ్ టిల్ నౌ అండ్ వీ షుడ్ రీఎస్టాబ్లిష్ దట్ రిలేషన్షిప్ విత్ కృష్ణ. అది చెప్తారు భక్తి యోగాలు. అండ్ జ్ఞానంలో ఏంటంటే హౌ దిస్ వరల్డ్ ఎఫెక్ట్స్ అస్ అండ్ వాట్ ద ప్రాపర్ కల్చర్ అండ్ హ్యాబిట్స్. అంటే అది అంటే జ్ఞానం అంటే నాలెడ్జ్, రైట్? అండ్ 8th చాప్టర్లో కంక్లూజన్. ఇది దట్ ఈస్ స్ట్రక్చర్ ఆఫ్ భగవద్గీత. So this is like in a short form, like exactly 1 hour, right? This is the introduction of Bhagavad Gita. So చెప్పండి మీ క్వశ్చన్స్ ఏంటి? సరెండర్ అన్నారే. సరెండర్ అవ్వడం మనము ఇందాక మీరు చెప్పారు, మనం అన్ని వదిలేసుకొని పర్వతాలకు ఉంటా కూడా మనము we can do things Krishna wants us to do. సో సరెండర్ అంటే ఏంటంటే వీ హ్యావ్ టు గివ్ ఆల్ ద రిజల్ట్ ఆఫ్ అవర్ యాక్టివిటీస్ టు కృష్ణ. బేసికలీ ఇప్పుడు రామాయణంలో రాముడు ఏమంటాడంటే, ఎవరైనా నా ముందరకు వచ్చేసి ఓ రామ నేను ఐఎమ్ యువర్స్ అని ఒక్కసారి అంటే ఐ విల్ హోల్డ్ హిమ్ అంటాడు అనమాట. అంటే ఇప్పుడు ఎవరిని ఉద్దేశించున్నాడు? ఇప్పుడు విభీషణుడు వచ్చేసి రాముడి దగ్గరకు వచ్చేసి సరెండర్ అవ్వబోతుంటాడు అనమాట. అంటే సరెండర్ అంటే నేను రావణుని పక్షం నుంచి విభీషణుడు వచ్చేసి రాముని పక్షంలోకి రావడానికి వచ్చేస్తుంటాడు. అప్పుడు సుగ్రీవుడు వచ్చేసి వద్దు, ఇతను విభీషణుడు రావణుని యొక్క ఓన్ బ్రదర్, అంటే సొంత తమ్ముడు. ఎంత కాదన్నా శత్రువే కాబట్టి అతన్ని యాక్సెప్ట్ చేయొద్దు అండ్ విల్ బీ ఇన్ డేంజర్, వాడు ఏమన్నా గూఢాచారం చేయొచ్చు అది అని చెప్తాడు. అప్పుడు రాముడు ఏమంటాడంటే, నువ్వు విభీషణ్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు? ఇప్పుడు సాక్షాత్ రావణుడే వచ్చేసి నాన్ని ఓ రామ నేను తప్పు చేశాను, ఐఎమ్ యువర్స్ అంటే నేను ఐ విల్ ఫర్గివ్ హిమ్, అంటే నేను అతను క్షమించేస్తాను అంటాడు అనమాట. అంటే అది ఎట్లా అంటే ఇప్పుడు మనం ఆ రియలైజేషన్ రావాలన్నమాట. అంటే ఇప్పుడు ఇది కాన్స్టెంట్గా మనకి వింటూ ఉంటే ఒక అండర్స్టాండింగ్ వస్తుంది అనమాట. ఓ హౌ వీ హ్యాడ్ అ నైస్ రిలేషన్షిప్ విత్ కృష్ణ అనే ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. సో ఆ అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు వెన్ వీ అప్రోచ్ కృష్ణ వీ డోంట్ థింక్ లైక్ ఓకే వాట్ ఐ హ్యావ్ టు డూ నౌ. అంటే నేను నీకు ఈ పూజ చేస్తా, నాకు ఏమి ఇస్తావు, నాకు ఇది చేస్తా అది చేస్తా, ఒక బిజినెస్ మూడ్లో వెళ్ళాం అనమాట. వెళ్ళినప్పుడు వెళ్ళేసి ఓ కృష్ణ అనేసి ఒక విత్ లవ్ అండ్ అఫెక్షన్ వెళ్తాం. అక్కడ వెళ్ళినప్పుడు దెన్ వీ సరెండర్. అంటే వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ ఈజ్ ఫర్ యూ ఓన్లీ, ఫర్ యువర్ ప్లెజర్. ఆ కృష్ణ కాన్షియస్నెస్, మన ఆలోచన విధానం అంతా చేంజ్ అయిపోతుంది. ఎప్పుడైతే మనం భగవంతుని దృష్టిలో పెట్టుకొని చేసామో దెన్ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. వాట్ ఎవర్ బ్యాడ్ వీ డిడ్, వాట్ ఎవర్ గుడ్ వీ డిడ్. ఎలాగైతే ఒక సైనికుడు బార్డర్లోకి వెళ్ళేసి ఎవరైనా చంపాడు అనుకోండి, 100 మంది కాల్చి చంపాడు ఒక వాటర్లో సైనికుడు, ఈజ్ నాట్ హెల్డ్ ఫర్ దట్ 100 క్రిమినల్ కేసులో అతని మీద బుక్ చేయరు కదా. ఎందుకంటే హీ ఫాట్ ఫర్ ద
కంట్రీ. అలాగే అదే సైనికుడు వచ్చేసి ఇంటి దగ్గర పక్కింటోనితో కొట్లాడేసి తన్ని చంపేశాడు అనుకోండి, దెన్ హీ విల్ బి అరెస్టెడ్ అండ్ పుట్ ఇన్ జైల్. సో ఫస్ట్ కేసులో ఏంటంటే తన కోసం కొట్లాడలేదు, తన కోసం పోరాడలేదు. హీ ఫాట్ ఫర్ ద కంట్రీ. So he is rewarded. He is given Paramveer Chakra, Mahavir Chakra, and he is given financial benefits and all benefits, right? But in the second case, he fought for himself, for his own benefit. That's why he was kept in jail. So if we act for Krishna, then we will not be held responsible for any of our karmas. But if we act for our own purpose, like if, for suppose, a devotee does the same activity, and a materialist that does the same activity. A materialist is doing for his own benefit, his own purpose, but a devotee does for maintaining his home, which is like a temple where Krishna is centered, where every activity is offered to Krishna. Like Krishna is the center of that house. So every activity is centered around Krishna. So you got the point, right? In the same way, just like the government takes the responsibility of that soldier, Krishna will take care of all the activities, even all the karmas of all the previous generations, and then he will liberate him at the end. Daily activities, how can we surrender same daily activities just without Krishna consciousness? With surrendering to Krishna, our activities are daily. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు మామూలుగా ఇప్పుడు మనం ఇస్కాన్లో ఏం ట్రైనింగ్ ఇస్తామంటే, వాట్ ఎవర్ యూ కుక్ యూ ఆఫర్ టు కృష్ణ. అంటే మనం ఏమైనా వంట చేసుకుంటాం, ఫస్ట్ వంట చేసుకున్న తర్వాత మనం వెంటనే తిన్నాను కూర్చోకుండా, మనం తినేటప్పుడు కూడా మన కాన్షియస్నెస్ ఎలా ఉండాలంటే, ఐఎమ్ ప్రిపేరింగ్ దిస్ ఫుడ్ టు ఆఫర్ టు కృష్ణ అనే రేలో ఉండాలి. అంతేగాని మనకు వంట వేసి టేస్ట్ ఎలా ఉందని చూడడం అట్లా చేయకూడదు అనమాట. సో చేసిన తర్వాత దెన్ వీ డూ ఫస్ట్ ఆఫరింగ్ టు కృష్ణ, దెన్ ఆఫర్ చేసిన తర్వాత దెన్ దట్ ఫుడ్ కమ్స్ యాజ్ ప్రసాదం, దెన్ వీ హానర్ ఇట్ అండ్ వీ గో టు ఆఫీస్. అండ్ ఆ మూడు ఎలా ఉండాలంటే, ఐఎమ్ గోయింగ్ టు ఆఫీస్ ఓన్లీ టు ఎర్న్ మనీ, అండ్ అంటే నేను ఆఫీస్కి వెళ్ళేసి డబ్బు సంపాదించేసి ఈ కృష్ణ ఇప్పుడు మన ఇంటిని ఎలా చూడాలంటే, ఇట్ షుడ్ బి సెంటర్డ్ అరౌండ్ కృష్ణ. అంటే ఈ ఇల్లు కృష్ణుడి ప్రాపర్టీ, కృష్ణ ఈజ్ ద ఓనర్ ఆఫ్ దిస్ హౌస్, ఐఎమ్ ద కేర్ టేకర్ ఆఫ్ దిస్ హౌస్, అండ్ ఐ హ్యావ్ టు సర్వ్ ఫర్ కృష్ణ. సో ఐఎమ్ గోయింగ్ టు ఆఫీస్ టు వర్క్ అండ్ గెట్ మనీ. అంటే కొంచెం వెళ్ళి డబ్బు సంపాదించుకొని వచ్చేసి నా ఇంటిని, కృష్ణ ఇంటిని ఐ హ్యావ్ టు సర్వ్. అలాగే షాపింగ్కి వెళ్ళినప్పుడు కూడా ఏది కృష్ణకు బాగుంటుంది ఆఫర్ చేయడానికి, ఇది ఆఫర్ చేయొచ్చు, ఏవి కుక్ చేస్తే బాగుంటుంది, కృష్ణుడు ఏం చెప్పాడు కుక్ చేయమనేసి, అలాగే మీట్, ఫ్లెష్, బ్లడ్ అవన్నీ ఆఫర్ చేయాలి. ఎందుకంటే ఆల్ ద ఆర్గానిజమ్స్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ కృష్ణ ఓన్లీ. సో అవన్నీ కూడా మనం ఆఫర్ చేయం కృష్ణుడికి. సో అవన్నీ అవాయిడ్ చేస్తాం. సో కృష్ణుడికి ఏమేమి మంచి ఫ్రెష్గా ఆఫర్ చేస్తాము, మంచి ఫ్రెష్ ఫ్రూట్స్, మంచి 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 పౌష్టికాహారాలని ఆఫర్ చేస్తాం కదా. సో అలా అది ఒక క్రైటీరియా. ఆఫీస్లో పనిచేసేటప్పుడు అలాగే అనమాట. ఐఎమ్ వర్కింగ్ ఓన్లీ ఫర్ కృష్ణాస్ ప్లెజర్ అనేసి. సో ఇంకా నెక్స్ట్ ప్రొక్రియేషన్. మనకు పిల్లలు బాబు అని పాప అని పుట్టారంటే, దీస్ ఆర్ నాట్ మై చిల్డ్రన్, ఐఎమ్ ఓన్లీ ఏ మీడియం. దీస్ చిల్డ్రన్ ఆర్ కమింగ్ త్రూ మీ బట్ నాట్ ఫ్రమ్ మీ. అంటే ఈ పిల్లలు నా నుంచి రావట్లేదు, నా ద్వారా వస్తున్నారు. ఇప్పుడు ప్రాక్టికల్ ఆలోచిస్తే, వి డోంట్ డూ ఎనీ డిజైన్. నా బాబు ఇలా ఉండాలి, ఫేస్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి, బాడీ ఇలా ఉండాలి అని మేము డిజైన్ చేయం. జస్ట్ కమ్ టుగెదర్ అండ్ వీ గెట్ ఎ బేబీ. అంటే మన ద్వారా వచ్చాడు తను. ఈజ్ నాట్ మై ప్రాపర్టీ, ఈజ్ కృష్ణాస్ సన్. ఈజ్ నాట్ మై సన్, ఈజ్ కృష్ణాస్ సన్, ఈజ్ కృష్ణాస్ డాటర్ అనే విధంగా వాళ్ళని టేక్ కేర్ చేసి, వీ టేక్ కేర్, వీ గైడ్ దెమ్, వీ నరిష్ దెమ్. అలా ఆ కాన్షియస్నెస్లో దీస్ ఆర్ నాట్ మై ప్రాపర్టీ, దీస్ ఆర్ కృష్ణాస్ ప్రాపర్టీ. అలాగే పెద్దవాళ్ళని కూడా, దీస్ ఆర్ కృష్ణాస్ డివోటీస్. మన ఇంట్లో వాళ్ళ సంబంధాలు కూడా అలాగే ఉంటాయన్నమాట. హీ ఈజ్ ఎ కృష్ణ డివోటీ అండ్ ప్రతి ఒక్కరు కూడా హీ ఆర్ షీ ఈజ్ ఎ కృష్ణ డివోటీ అండ్ ఐఎమ్ సర్వింగ్ కృష్ణ అలాంగ్ విత్ దెమ్ అనుకోవాలి. సో అలా ఆఫీస్లో, ఇంట్లో, బయట ఎవరైనా కలిసినా కానీ, ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళినా కానీ, సో దట్ షుడ్ బి ద కాన్షియస్నెస్ అనమాట. ఆ కాన్షియస్నెస్లో మనం ఎప్పుడైతే ఉంటామో, దెన్
సరెండర్ అంటే ఏంటంటే మనం వీ డూ ఎవ్రీథింగ్ ఫర్ కృష్ణాస్ ప్లెజర్. సో వీ డోంట్ ఎంగేజ్ ఇన్ సమ్ మెటీరియలిస్టిక్ యాక్టివిటీస్ జస్ట్ లైక్ పార్టీస్ కానీ. అంటే పార్టీస్ చేస్తాం, అవి కృష్ణ కాన్షియస్ వేలో చేస్తాం. పార్టీస్ కూడా మనం చూసాం కదా, టెంపుల్ ఎలా చేస్తాం. ఇంకా ముండేన్ థింగ్స్ అటువంటివి కాకుండా వాటర్ ప్లీజింగ్ టు కృష్ణ అవి చేస్తూ పోతాం. దట్ ఇస్ ఆల్ సరెండర్. దట్ ఈస్ ప్రాక్టికల్ అప్లికేషన్ ఆఫ్ కృష్ణ. దట్ ఇన్వాల్వ్స్ అవర్ మెడిటేషన్, దట్ ఇన్వాల్వ్స్ అవర్ సైకలాజికల్ స్ట్రెంత్ కూడా మనకు వస్తుంది. దెన్ కృష్ణ విల్ టేక్ కేర్ ఆఫ్ అస్. ఎప్పుడైతే మనం కృష్ణుడు ఏమనంటే ద వే యూ అప్రోచ్ మీ ఐ రెసిప్రోకేట్ అకార్డింగ్లీ. కృష్ణుడిని నువ్వు ఒక స్టోన్గా చూస్తే కృష్ణ విల్ రిమైన్ స్టోన్ ఫర్ యూ ఓన్లీ. లేదు కృష్ణుడిని ఒక ఫ్యామిలీ మెంబర్కి వస్తే కృష్ణ విల్ బికమ్ యువర్ ఫ్యామిలీ మెంబర్. లేదు కృష్ణ ఒక గైడ్గా చూస్తే కృష్ణ విల్ బికమ్ యువర్ గైడ్. కృష్ణ యాజ్ అ ఫ్రెండ్ విల్ బికమ్ యువర్ ఫ్రెండ్. సో ద వే యూ అప్రోచ్ కృష్ణ రెసిప్రోకేట్ అకార్డింగ్లీ. సో మీరు ఇప్పుడు ఇదంతా ఐఎమ్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఫర్ కృష్ణ అనుకుంటే దెన్ కృష్ణ విల్ టేక్ ఎవ్రీథింగ్ అండ్ ఈజ్ టేకింగ్ ఆల్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ వాట్ ఎవర్ యాక్టివిటీ యు ఆర్ అండర్గోయింగ్, రైట్? You have been undergoing through many activities. You are doing a lot of, you might knowingly unknowingly do some bad activities also, and you are entitled to get the results of that activities. And Krishna says, okay, వదిలేయండి, నా కోసం చేశాడు అనేసి. ప్రకృతి క్రియమని గుణేకర్మని స్వరశం అంటే కాదు. అంటే ఇప్పుడు ఈ ప్రకృతి అనేది కృష్ణుని యొక్క సూపర్విజన్లో నడుస్తుంది. సో కృష్ణుడు చెప్తాడు ఈ మాయామితం దురంతి. ఈ మాయా అంటారు అనమాట, ప్రకృతిని మాయ అంటారు. ఈ మాయా ఈజ్ వెరీ పవర్ఫుల్, బట్ వన్ హూ సరెండర్స్ అంటూ కృష్ణ దెన్ మాయా విల్ బికమ్ వెరీ ఈజీ. సో మనం ఎప్పుడైతే మనం ఆ కాన్షియస్నెస్లో ఆ మూడ్లో వచ్చేసి మనం చేస్తామో దెన్ కృష్ణ విల్ టేక్ ఫుల్ కంట్రోల్ ఆఫ్ అవర్ లైఫ్స్. అండ్ కృష్ణ ఈజ్ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్. దెర్ ఈజ్ నో బడీ అబౌవ్ హిమ్, దెర్ ఈజ్ నో బడీ ఈక్వల్ టు హిమ్ ఆల్సో. అసమూర్తో అంటే ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు మనం ఫర్ సపోజ్ ఒక ఆఫీసర్కి లంచం ఇచ్చామనుకోండి, వాడు పై ఆఫీసర్ వస్తే హీ హాస్ టు ఎక్స్పోజ్ అంతే. హీ హాస్ టు టేక్ ఆఫ్ అవర్ హ్యాండ్స్. ఐఎమ్ డన్, ఐ కెనాట్ ప్రొటెక్ట్ యూ అంటాడు అన్నమాట. అంటే ఇప్పుడు ఒక కానిస్టేబుల్ వచ్చాడు, మనం ఏదైనా యాక్సిడెంట్ చేసాము, ఒక కానిస్టేబుల్ వచ్చాడు, కానిస్టేబుల్కి లంచం ఇచ్చేసి మేనేజ్ చేసాం. ఆ కేసు నెక్స్ట్ పై ఆఫీసర్కి వెళ్ళింది, ఒక ఫర్ సపోజ్ ఇన్స్పెక్టర్ కానీ ఐజీ కానీ అక్కడ అటు వెళ్ళింది అనుకోండి. ఆ కానిస్టేబుల్ అంటాడు ఇట్స్ బియాండ్ మై కంట్రోల్, ఐ కెనాట్ హెల్ప్ యూ అంటారు వెంటనే. కానీ కృష్ణ అలా కాదు. కృష్ణ ఇస్ అసమోర్ధ్వ అంటే దెర్ ఈజ్ నో బడీ ఈక్వల్ టు హిమ్, దెర్ ఈజ్ నో బడీ హైయర్ దాన్ హిమ్. అండ్ కృష్ణ సేస్ లీవ్ హిమ్ అంటే ఎవ్రీబడి హ్యాస్ టు లీవ్ హిమ్ అంతే. సో దట్స్ వే అది దట్స్ వై లైక్. బట్ కృష్ణ అంత బిగ్గెస్ట్ పర్సనాలిటీ వై కేమ్ ఇన్ టు దిస్ మెటీరియల్ వరల్డ్ అంటే ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ లవ్ ఫర్ అస్. ఎలాగంటే ఇప్పుడు ఎవరైనా సంబడి ఫెల్ ఇన్ ద డీప్ డార్క్ వెల్, ఇందాక చెప్పిన. సో దే ఆర్ 3 ways. మనం ఒక రోప్ వేసి దాన్ని బయటికి రావచ్చు, లేదా ఒక ల్యాడర్ వేసేసి పైకి రావచ్చు, లేదా మనం కూడా వెళ్ళి దాన్ని మోసుకొని రావచ్చు పైకి. ఎందుకంటే ఒకవేళ తను డీప్ డార్క్ వెల్ అంటే దాని కింద పడిపోయాడు, ఈ మైట్ తన కాళ్ళు చేతులు విరిగిండొచ్చు. ఆ బావిలో పడిపోయాడు, చీకటి బావిలో పడిపోయాడు, తన కాళ్ళు చేతులు విరిగిండొచ్చు. మనం రోప్ వేస్తే పైకి లాడాడు, ల్యాడర్ వేసినా ఎక్కుతాడని గ్యారెంటీ లేదు. అప్పుడు మనకు ఇఫ్ ఈజ్ ద డియరెస్ట్ పర్సన్ వీ గో ఇన్ టు ద వెల్ అండ్ బ్రింగ్ హిమ్, రైట్? అంటే మనం ఆ బావిలోకి దిగి, ఆ చీకటి బావిలోకి దిగి ఎక్కడున్న పట్టుకునేసి పైకి వస్తాం. అలాగే ఈ మెటీరియల్ వరల్డ్ అనేది ఫర్ కృష్ణ ఇట్ ఈస్ లైక్ ఎ ఫిల్తీ ప్లేస్. కానీ కృష్ణుడు అవుట్ ఆఫ్ కాజ్లెస్ లవ్ ఈ కమ్స్ హియర్. ఈ నాలెడ్జ్ ఎందుకు ఇచ్చాడు కృష్ణుడు అంటే సో దట్ వీ కెన్ గెట్ ప్యూరిఫైడ్ అండ్ వీ కెన్ కమ్ బ్యాక్ టు యూ. ప్రభుజీ ఫాలో అవుతున్నారా మీరు? ప్రభుజీ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి? నథింగ్, అంతా ఓకే అండి. క్వశ్చన్ అంటే అసలు ఇది శ్రీకృష్ణ అర్జున్కి ఎందుకు చెప్తారనే క్వశ్చన్ ఉంది. అది ఇప్పుడు అడగొచ్చు అడగదు తెలియదు నాకు. అది అర్జున్కి ఎందుకు చెప్తాడు అనేసి మీకు ఆ కవ్ ఎగ్జాంపుల్ చెప్పాను, గుర్తుందా? ఆ కవ్ ఎగ్జాంపుల్లో కృష్ణ వాంట్స్ టు గివ్ దట్ నాలెడ్జ్ ఆఫ్ ఆల్ ద స్క్రిప్చర్స్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఎవ్రీబడి. అంటే ఒక అర్జునుడిని ఒక ఇన్స్ట్రుమెంట్గా చేసుకొని ఈ మెసేజ్ ఆఫ్ భగవద్గీత అందరికి ఇవ్వాలనేసి కృష్ణుడు ఈ పరిస్థితి కల్పించాడు.
ఆ కురుక్షేత్ర వార్‌లో అర్జునుడు ఏమంటాడంటే యుద్ధం స్టార్ట్ అయ్యే ముందు కృష్ణ నువ్వు నన్ను తీసుకెళ్ళి ఆపోజిట్ పార్ట్‌లో ఎవరెవరో చూద్దాము. నన్ను కొంచెం రథాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళాడనమాట. సరే అనేసి కృష్ణుడు ఏం చేస్తాడు, ఆ రథాన్ని తీసుకెళ్ళి ఎగ్జాక్ట్‌లీ ద్రోణుడు, భీష్ముడు ఉండే చోటుకి తీసుకెళ్తాడు. ఓకే. తీసుకెళ్ళి చూడు ఎవరెవరు ఉన్నారో దాంట్లో అని చూపిస్తాడు. ఆ ద్రోణుడిని, భీష్ముడిని చూసేసరికి అర్జున బాగా ఎమోషనల్ అయిపోయేసి ఇంకా నాకు ఈ యుద్ధం వద్దు, ఏమొద్దు అనేసి ఆ స్టేజ్‌లోకి వెళ్ళిపోతాడు. అంటే ఆ డిప్రెషన్ క్రియేట్ చేస్తాడు అర్జునుడిలో. ఆ కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేస్తాడు. అదే హ్మ్. అంటే ఇప్పుడు ఆ చారెట్‌ని ద్రోణునికి, భీష్మునికి ముందర తీసుకెళ్ళకుండా దుర్యోధన్‌కి, దుశ్శాసనకి ముందర తీసుకెళ్ళింటే అర్జున్ వుడ్ హావ్ ఫాట్ మోర్ ఫెరోషియస్‌లీ దెన్ అండ్ దేర్. ఇవన్నీ మనకు అవును. గీత వచ్చేది కాదు కదా! సో, అవును. కృష్ణుడు ఈ గీతా నాలెడ్జ్, ఈ భగవద్గీత నాలెడ్జ్ మనకి ఇవ్వాలనేసి అర్జున్‌ని ఒక ఇన్‌స్ట్రుమెంట్‌గా చేసుకొని మనకు ఈ నాలెడ్జ్ ఇచ్చాడన్నమాట. ఓకే. అదేనా మీ డౌట్? యాహ్! వెరీ క్లియర్. ఏమైనా మాతాజీ? అర్థమైందా బాగా? ఓకే, విల్ స్టాప్ హియర్. గ్రంథ శ్రీమద్ భగవద్గీత కీ జై శ్రీ ప్రభుపాదకి. థాంక్ యూ ప్రభు. 1 హరే అవర్ కృష్ణ. అసలు 1 అవర్ కనిపియలే అసలు. అయిపోయింది తొందరగా. ఓకే బ్రో. హరే కృష్ణ. విల్ మీట్ నెక్స్ట్ వీక్. ఓకే. యాహ్! యాహ్! హరే కృష్ణ.